సత్య స్మార్ట్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో డ్రై కాజా ఎలా చేయాలో చూద్దాం. ఈ డ్రై కాజాకి సిరప్ బదులు షుగర్ పౌడర్ వాడతాము కాబట్టి 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: మైదా పిండి 1½ కప్, షుగర్ 1 కప్, ఇలాచీలు 3, కాజు 10 లేక 12, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్స్. మిక్సీ మగ్గులో కాజు, ఇలాచీ, షుగర్ వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పొడిగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కలిపిన పిండిని 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యపిండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదా పిండితో చిన్న ఉండలుగా చేసి పూరీలాగా వత్తుకోవాలి. ఇలా పూరీల కంటే కూడా సన్నగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పూరీ పైన నూనె కలిపిన బియ్యపిండిని స్పూన్తో వేసి చేయితో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన కాజా అంచులను ఈ విధంగా నొక్కోవాలి. ఇలాగే అన్ని కాజాలు తయారు చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాజాలను వేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాజాలను షుగర్ పౌడర్లో డిప్ చేసి ఎక్స్ట్రా షుగర్ పౌడర్ని ఒకసారి ట్యాప్ చేసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ డ్రై కాజా రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.